హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో సమ్మర్లో పిల్లలకి స్నాక్స్కి ఇలా చాలా హెల్దీగా నువ్వులను కూడా వేసి కొబ్బరి బూరెల్ని చేయడం చూపిస్తున్నాను. పాతకాలం నాటి మన పెద్దవాళ్ళు చేసే పిండి వంటలు. వీటి వలన రక్తహీనత తగ్గించి పిల్లలకి నడుం బలాన్ని పెంచే ఇలా స్నాక్స్ని చేసి పెట్టామంటే చక్కగా తింటారు. ఇప్పటి పిల్లలు ఫాస్ట్ ఫుడ్ మాత్రమే తింటూ ఉంటారు. అలాంటప్పుడు మధ్య మధ్యలో ఇలా పిండి వంటలు చేసి పెడుతూ ఉంటే పిల్లలకి కూడా ఈ స్నాక్స్ అలవాటు అవుతూ ఉంటాయి. పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా 2 కేజీల బియ్యంతో కొబ్బరి బూరెలను చేస్తున్నాను. ఇందుకోసం అరకిలో తవ్వతో 5 తవ్వలు అంటే 2.5 కేజీల బియ్యం 15 గంటల పాటు నానపెట్టాను. మధ్య మధ్యలో నీళ్ళని మార్చుకోవాలి. ఈ కొబ్బరి బూరెలకు బియ్యం కొద్దిగా ఎక్కువగానే నానబెట్టుకోవాలి. 2 కేజీల బియ్యంతో కొబ్బరి బూరెలు చేద్దాము అనుకుంటే 2.5 కేజీల బియ్యాన్ని నానబెట్టుకోవాలి. పాకంలో పిండి కాస్త అటు ఇటు అవుతూ ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువగానే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇవి సన్న రైస్ అండి. వీటికి బదులుగా స్టోర్ రైస్నైనా ఉపయోగించుకోవచ్చు. అయితే వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి చిల్లు గిన్నెలో వేసుకొని వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేసుకోవాలి. ఫ్యాన్ కింద ఒక 10 మినిట్స్ వరకు క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి. అంతలో కొబ్బరిని గ్రైండ్ చేసుకుందాము. కేజీకి 1 కొబ్బరికాయ చొప్పున 2 కేజీల బియ్యానికి 2 కొబ్బరికాయలను వేసుకోవాలి. వీటిని ముక్కలుగా కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బియ్యాన్ని మిల్లు ఆడించుకోవచ్చు. సో నేనైతే మిక్సీ జార్లో వేసి పిండిని గ్రైండ్ చేస్తున్నాను. ఇలా పిండిని మెత్తగా గ్రైండ్ చేసి జల్లించుకోవాలి. పిండిని ఇలా జల్లించుకుంటూ పిండి ఆరిపోకుండా నొక్కుకోవాలి. పిండిని గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా ఏమైనా డ్రైగా అనిపిస్తే 1 స్పూన్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మిగిలిన పిండిని అంతా కూడా గ్రైండ్ చేసి జల్లించుకొని పిండిని అంతా నొక్కి పైన పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం చొప్పున 2 కేజీల బియ్యానికి 1.5 కేజీ బెల్లం వేసుకోవాలి. స్టవ్ పై గిన్నెలో ఈ తవ్వతో 3 తవ్వలు బెల్లం వేస్తున్నాను. తవ్వ అంటే అరకిలో డబ్బా అండి. ఈ గ్లాస్తో కొద్దిగా తగ్గించి వాటర్ వేస్తున్నాను. అంటే 1/2 లీటర్ నీళ్ళు వేసుకోవాలి. హీట్ని హై టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం ఇలా కరిగిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పాకాన్ని పట్టుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. స్వీట్స్లో మనం సాల్ట్ వేసుకుంటేనే స్వీట్ టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అంతా కలిపి ఒక చిన్న ప్లేట్లో నీళ్లు వేసుకొని కొద్దిగా పాకం వేసుకొని పాకం వచ్చిందో లేదో చూసుకుంటూ ఉండాలి. ఇంకా పాకం రాలేదు. 1 నిమిషం పాటు పాకాన్ని కలుపుకుంటూ మళ్ళీ ఒకసారి పాకాన్ని వేసి చూసుకోవాలి. ఇలా పాకం తీగలా ఇలా అప్పుడే ముద్దవుతున్న పాకం రావాలి. ఈ పాకం ముద్ద మనం ఎలా తిప్పితే అటు తిరుగుతూ ఉండాలి. అలా ఉన్నట్లయితే పాకం మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లే. ఇలా పాకం రాగానే ఒక చిన్న గ్లాసుడు నువ్వులను వేస్తున్నాను. గ్రైండ్ చేసి పెట్టిన కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పిండి ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా పిండిని కలిపేటప్పుడు ఎవరిదైనా సహాయం తీసుకొని ఒకరు వేసేటప్పుడు ఇంకొకరు కలుపుతూ ఉంటే పిండి కలపడం చాలా ఈజీ అవుతుంది. సో ఇలా కలుపుకున్నాక యాలకుల పొడి ఇప్పుడే వేస్తున్నాను. అసలైతే కొబ్బరి తురుము వేసేటప్పుడే యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి.
దీని కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. దీన్ని 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ ఇలా పిండి ముద్దని తీసుకొని కొబ్బరి బూరెలా ఒత్తుకోవాలి. స్టవ్ పై డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత కవర్ని తీసుకొని పైన కొద్దిగా ఆయిల్ రాసి ఇలా పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. బాగా మందంగా కాకుండా అలాగే పల్చగా కాకుండా ఈ విధంగా ఒత్తుకోవాలి. దీన్ని ఆయిల్లో వేసి హీట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా కొబ్బరి బూరెలను చేసేటప్పుడు ఇద్దరు ఉంటే చేయటం చాలా ఈజీ అవుతుంది. ఈ విధంగా కొబ్బరి బూరెలను అన్నింటినీ వేసుకోవడమే. హీట్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే కొబ్బరి బూరెలు మాడిపోతాయి. ఇలా కొబ్బరి బూరెలను అన్నింటినీ చేసుకోవడమే. ఇంతేనండి, కొబ్బరి బూరెలు రెడీ. చక్కగా ఈ సమ్మర్లో పిల్లలకి ఏమీ తోచనప్పుడు, ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ కొబ్బరి బూరెలను పెట్టేయచ్చు. చూసారు కదా, ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి హెల్ప్ఫుల్ అయ్యేటివే. కాబట్టి పిల్లలకి ఇలా కొబ్బరి బూరెలను చేసి పెట్టామంటే మన పాతకాలం నాటి పిండి వంటలు పిల్లలకు కూడా అలవాటు అవుతాయి. సో ఈ కొబ్బరి బూరెలు సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.